ఇప్పుడు గూగుల్ లాంటిది వచ్చిందనుకోండి, గూగుల్‌తో పాటు ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది. బిల్డ్ ఇప్పుడు అవుతుందో టీసీ కాదో, గూగుల్ అనేది విశాఖపట్నానికి వచ్చిందంటే అదొక ప్రతిష్ట. హ్మ్. విశాఖపట్నం సిటీకి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ, ఆంధ్రప్రదేశ్ ఐటీకి పనికి రాదు అనే మాట ఒకటి ఉంది. హైదరాబాద్ తప్ప ఆంధ్రప్రదేశ్ రాదు అని. అవును. హ్మ్. గూగుల్, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, ఇటు యాక్సెంచరు ఇటువంటి కంపెనీలు వాళ్ళు TCS. చిన్నవి పెట్టినా సరే, హ్మ్. 500 మందికి 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టినా సరే మన బ్రాండ్ ఇమేజ్ మారిపోతుంది. అవును. ఇప్పుడు వాళ్ళే కాదు కదండి, వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ వాళ్ళ మనీ ఎంత సర్క్యులేషన్లోకి వస్తుంది. ఒక ఐటీ ఎంప్లాయీ ఉంటే నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మాకు నెల్లూరులో నిప్పో ఫ్యాక్టరీ పెట్టారు. హ్మ్. ఓబుల్ రెడ్డి గారు 71, 72లో పెట్టాడు ఆయన. ఆ రోజు దాని విలువ 4 కోట్లు దాని పెట్టుబడి. దానికి ఏపీఐసి ఆయనకి ఎంతో 11, 12 ఎకరాల్లో ల్యాండ్ ఇచ్చింది. ఆ ఫ్యాక్టరీ మూసేటప్పటికి ఆయన 4,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాడు. హ్మ్. 11 ఎకరాలు భూమి ఇస్తే హ్మ్. ఓబుల్ రెడ్డి గారు 4 కోట్ల రూపాయలతో పరిశ్రమ పెట్టి దాన్ని మూసేయాల్సిన పరిస్థితి వచ్చేటప్పటికి 4,000 కోట్ల రూపాయలు సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్లు కట్టాడు ఆయన. హ్మ్. రేపు గూగుల్ కూడా అంతే. అంతే. అవునండి. లక్షల కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్సుల రూపంలో వస్తుంది మనకి. హ్మ్. సో అందువల్ల గూగుల్ లాంటి పరిశ్రమలకి ఫ్రీగా ల్యాండ్ ఇచ్చినా కూడా నష్టమేం లేదు.